మేము పనిచేసే ప్రాంతంలో ఈ అలోపతి వైద్యం అన్నది అందుబాటులో లేదు. ఆ ప్రాంతంలో ఆయుర్వేదిక్ వైద్యాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. అక్కడ ప్రాంతంలో అక్కడ ప్రధానంగా సాధారణంగా వచ్చే అన్ని వ్యాధులకి ఈ వనమూలిక మొక్కలు ఉపయోగించి మందులు తయారు చేయడం అన్నది వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ మూలికా వైద్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆయుర్వేద మందులు తయారు చేయడం మీద శిక్షణ ఇచ్చి వారు ఆ గ్రామాల్లో వైద్యం చేసేలాగా మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ వరకు చదువుకున్న యూత్ కూడా తీసుకొచ్చి వారికి వనమూలిక వైద్యంలో వనమూలిక మొక్కలను ఉపయోగించి ఈ మందులు తయారు చేయడం అన్నది ఆయుర్వేద మందులు తయారు చేయడం అన్నది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే ఒకసారి శిక్షణ పొందిన తర్వాత వీరందరూ కూడా అంటే వారి శిక్షణ అనేది 1 సంవత్సరం పాటు శిక్షణ ఇస్తాం. వారికి శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళ గ్రామాల్లో వైద్యం చేయడం తద్వారా ఆ యువతకి జీవనోపాధి అనేది కలుగుతుంది. ఇప్పుడు వస్తున్న ఏదైతే ఇంగ్లీష్ వైద్యం వాడుతున్నారో ఆ ఇంగ్లీష్ వైద్యం వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, దాని మూలంగా ఎక్కువ డబ్బు కూడా ఖర్చు అవుతుంది. వారికి సాధారణ వ్యాధులు అన్నిటికీ సుమారు చర్మ రోగాలు కానివ్వండి, తర్వాత ఈ విషపురుగుల కాట్లు కానివ్వండి, లేదా మూలశంక ఇలాంటి వ్యాధులు కానివ్వండి, ఇలాంటి అన్ని వ్యాధులు కూడా మన కలుపు మొక్కల్లో దొరికే ఈ వనమూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంచి ఔషధ గుణాల మొక్కలు మన చుట్టుపక్కల ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని మనం ఔషధాలు తయారు చేసుకుని ఆ ఔషధాలు కానీ మనం వాడినట్టయితే ఈ రోజులు వచ్చే అనేక రకాల రుగ్మతల్ని ఈ ఔషధ మొక్కలను నయం చేయగలవు. ఆ శక్తి వనమూలిక వైద్యానికి ఉంది. మేము కూడా గత 30 సంవత్సరాలుగా అడ్డతెగల కేంద్రంగా ఆయుర్వేద ఫార్మసీ అనేది ఏర్పాటు చేసాం. ఆయుర్వేద వైద్యశాల ఉంది మాకు. అలాగే వనంతరం శిక్షణా కేంద్రం ఉంది అడ్డతెగల్లో. ఆ శిక్షణా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 400 మంది గిరిజన యువతకి ఈ వనమూలిక వైద్యం పట్ల శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో వచ్చే సాధారణ వ్యాధులన్నింటికి మందులు ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ మందులు ఇవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ సాధారణ వ్యాధులన్నీ తగ్గుతున్నాయి. అలాగే దాన్ని ఉపయోగించుకుని వారు జీవనోపాధి కూడా పొందడం జరుగుతుందని ఇది ఈ మొక్కల గురించి.